ఈరోజు మా పార్వతి గారిని కూడా మీకు చూపిస్తేస్తాను. ఆహా, అలా జరిగిందా? చాలా మంది వీటి మీద స్కామ్ చేసేస్తారు. స్కామ్ చేస్తా అంత దరిద్రుడు ఇంకా ఎవడు ఉంటాడు, దరిద్రమైనడు. ఇంకా నేను పునర్విక కోసం ఎందుకు స్కానర్ పెట్టి కలెక్ట్ చేయలేదంటే, గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడే మా ఆకివీడు రైల్వే స్టేషన్లో దిగాం. టైం వచ్చేసరికి పొద్దున్న 6:30 అవుతుంది. గంట లేటు. కరెక్ట్ టైంకి ఎప్పుడు తీసుకురాడు రా, ఇప్పుడు అరగంట లేటు. ఒకవేళ అరగంట లేటు కదా అని లేటుగా లేసాం అనుకో, దాటి వెళ్ళిపోతుంది. మొత్తానికి వచ్చేసాం ఊరు. అరే ఒక 10 రోజుల వరకు హైదరాబాద్ అన్నామని నరికేస్తాను చెప్తాను. అదేంటి రంజాన్ అయ్యేంత వరకు అన్నావు, నీకు నరికేస్తాను. ఈ సీఎం ఫోన్ చేసిన వెళ్ళదు ఈసారి. అమ్మా దిగిపోయాం. ఏంటి ఇలా దాటేస్తున్నారు అనకండి. ఇది ప్లాట్ఫారం, ఇది ఒక రోడ్ అనమాట మాకు. ఇది ఇక్కడ ఏం ఆగవు, సో ఏమి రావు కూడా. వస్తే ఎప్పుడైనా గూడ్స్ వచ్చింది. ఇక్కడ బండి ఉంటది, ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళి ఇలాగా బండి ఎక్కేసి మన ఇంటికి వెళ్ళిపోవడమే. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. ఏంటమ్మా వండుతున్నావు? ఏంటి? ఎందుకు? సాయంత్రానికా? చికెన్ కర్రీ బా గార్లేసి కాదు, పొద్దున్న నిన్న చికెన్ బిర్యానీ వండుకున్నాం. గుడ్డు కారం వేసానమ్మా. మన కారం కాదు అది, ఆశీర్వాద్ కారం తెప్పించా. అది కలర్ తప్ప కారం ఉండదు కదా అని చెప్పేసి 4 స్పూన్లు వేసాను, పెద్ద స్పూన్లు. మండిపోవడమా? పండుగడైతే కావాలంటే కళ్ళు నీళ్లు కలియంగడికి ఇచ్చాము. ఆడు కూడా అలాగే అన్నాడు, రే ఏంట్రా మంట అని చెప్పేసి కామెంట్ పెట్టాడు. నాకేం తెలుసు అంత కారం ఉండదు అనుకోలేదు. నేను పునర్విక అని పాప గురించి వీడియో చేశాను కదా, షార్ట్ చేసి రీల్ చేశాను కదా, కింద ఆవిడ కామెంట్ పెట్టాడమ్మా, 16 కోట్ల ఇంజెక్షన్ అంటే 10 కోట్లు నువ్వు ఇవ్వు, మిగిలిన 6 కోట్లు మేము వేసుకుని ఇస్తాము అని కామెంట్ పెట్టి. నేను దాని గురించి నువ్వు పచ్చాని చెప్పి వీడియో చేస్తావు అనుకున్నాను. అంటే అలాగే నువ్వు ఒక స్కానర్ పెట్టి ఇంత కలెక్ట్ చేసి, ఎందుకంటే నీ కామెంట్స్ చదివాను, మాయా నువ్వు తీయి మేము అందరం సపోర్ట్ చేస్తాం నీకని. కరెక్టే, కానీ ఆల్రెడీ కొంతమంది చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మనం సెపరేట్ స్కానర్లు పెట్టడం ఇవన్నీ తలకే నొప్పి. ఇప్పటికే చాలా మంది వీటి మీద స్కామ్ చేసేస్తారు. స్కామ్ చేస్తా అంత దరిద్రుడు ఇంకా ఎవడు ఉంటాడు, దరిద్రమైనడు. వాళ్ళ వీడియోకి వాళ్ళ స్కానర్ తీసేసి వేరే వాళ్ళు స్కానర్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఏముంది, ఒక్క స్కానర్ మిస్ అయినా కొన్ని లక్షలు ఫ్రాడ్ చేసినట్టే. అంతేగా. అందుకనే అందుకని మొన్న వచ్చారు, ఆకివీడు వచ్చారు మన షాప్ దగ్గరికి. వాళ్ళకి ఇచ్చాము, మేము ఇచ్చి పంపించాము. కాళ్ళు చేస్తున్నారు కదా, ఎంత చేసినా 16 కోట్లు అనేది రాజకీయ నాయకులు వ్యాపారస్తులు లేకుండా. 5 లక్షలు కాదులే, ఒక 2-3 కోట్లు చేయగలిగినా 16 కోట్లు. ఆల్రెడీ వాళ్ళు 80 లక్షలు చేశారంట. ఎవరు టీమ్ జగదీష్ అని గట్ట. అది స్పైనల్ కి సంబంధించింది. వెనక ఆ పిల్ల అటు ఇటు తిరగలేదు, తల తిప్పలేదు. అది ఇంజెక్షన్ పడితే చేయగలదు అనమాట, ఏం చేయగలిగిన. అన్ని కోట్ల ఇంజెక్షన్ ఎక్కడ దొరుకుతుంది? ఈ కోట్ల ఇంజెక్షన్ దొరుకుద్ది, ఎక్కడో చోట ఉంటుంది. మరి ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో తెలియదు. కానీ చాలా బాధ. కానీ ఇంకొకటి ఏమని కామెంట్ పెట్టాడు తెలుసా, అదే 16 కోట్లు పక్కన పెట్టుకుని 2 కోట్లతో హాస్పిటల్ కట్టించి మిగిలిన 10 కోట్లతో 150 మంది 200 మందిని దాకా బతికించచ్చు అని పెట్టాడు. అంటే ఒక పిల్ల ఏమైపోయినా పర్లేదు అనమాట, ఈ పిల్లకి ఖర్చు పెట్టే డబ్బుతో అందరికీ చేయొచ్చు కదా అని చెప్పేసి. అలా డిఫరెంట్ మైండ్ సెట్ మనుషులు ఉంటారు. ఈ చిన్న పిల్లల్ని బతికించాలని కదా ఇంతమంది తాపత్రయం పడేది. 16 కోట్లు 20 కోట్లని ఖర్చు పెట్టే ప్రాణం కోసం. నేను కూడా పెద్ద అమౌంట్ ఇద్దామని అనుకున్నాను, కానీ షాప్కి ఖర్చు పెట్టేసాం తెచ్చిన డబ్బులన్నీ. అందుకనే మా స్తోమత ప్రకారం చేసుకున్నాం. అంటే చేసింది చెప్పకూడదు అంటారు కాబట్టి మీరు కూడా చూడండి. ఆల్రెడీ చాలా మందికి చెప్పాము. టీమ్ జగదీష్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, వాళ్ళ ప్రొఫైల్లోకి వెళ్తే అక్కడ స్కానర్లు కనిపిస్తాయి. అంటే ఉన్నట్లో కొంచెం మనోడు ఎక్కువ వాళ్ళ పేరెంట్స్తో గట్రా కాంటాక్ట్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ ద్వారా పేమెంట్ చేయడానికి ట్రై చేయండి మీరు కూడా. పాపదేవుడు అది కైకులూరే అనుకుంటా, మన వైపు కర్నూలు అనుకుంటా. అయితే కర్నూలు అయి ఉంటాయి. వీళ్ళు కైకులూరు, ఈ పిల్లలు ఎవరైతే చేస్తున్నారో కుర్రోళ్ళు, ఆ కుర్రోళ్ళది కైకులూరు. అందులో కుర్రోడైతే చేతుకున్న బంగారు కడియం అమ్మేసి ఇచ్చాడు డబ్బులు.
4 తులాలంట కడియం. బాబాయ్ 4 తులాలు వాళ్ళ అమ్మని అడిగి గ్రాములు. ఇచ్చేసాడు డబ్బులు. అసలు ఎంత డబ్బు సంపాదించినా ఆ మనసు ఉండాలి కదా, ఎంతమందికి ఉంటది. మరి మన మార్కెట్ అందరూ ఎంత సాయం చేశారు. చేపల మార్కెట్ వాళ్ళు దగ్గర 80,000 90,000 చేశారు. చాలా బాగా చేశారు మొత్తం ఆక్విడ్లో. పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అవుతే బాగుంటది. అదే ఈరోజు మా పార్వతి గారిని కూడా మీకు చూపించేస్తాను. ముందే చెప్పుంటే మంచి చీర కట్టుకుని వచ్చేవాదాన్ని కదా అంటారా? బాగానే ఉందండి, మీరు ఏం కట్టినా బాగానే ఉంటుంది. మా పార్వతి గారు అండ్ పార్వతి గారు మిమ్మల్ని చాలా మంది అడిగారండి. మా పార్వతి గారు మా పల్లెటూరు పచ్చళ్ళకి రైట్ హ్యాండ్, లేడీ హిట్లర్ కాదు, లేడీ హిట్లర్ అనమాట. అలా మా అమ్మని కూడా రఫ్ ఆడించేస్తారు కింద పచ్చళ్ళ దగ్గర. లేడీస్ అందరికి మా కింద ఎవరైతే లేడీ వర్కర్లు ఉంటారో వాళ్ళందరికీ హెడ్ మేస్త్రి. ఏంటండి పచ్చళ్ళు చేయకుండా గారెలు చేస్తున్నారండి మీరు? ఆదివారం సెలవా? ఏంట్రై ఎండలో మామూలుగా లేవు బాబు. ఫిబ్రవరిలోనే ఇలా ఉందంటే ఇంకా మే మార్చి రాలేదు. అది మేలో ఉంటది. అది హైదరాబాద్ లో ఎంత ఎండ అనిపించలేదు కదరా? మనం బయటికి వెళ్ళలేదా? యాక్చువల్గా మనం బయటికి వెళ్ళలేదు, అది పాయింట్. ఇప్పుడు దేని పుచ్చకాయ కొనుక్కోవడానికా? పుచ్చకాయలకు తెద్దాం. పుచ్చకాయ కొనుక్కోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడే మా చిన్న దగ్గరికి వచ్చాను. బాగానే సెట్ చేసావు. తీస్తున్నా అడిగాడ్రా బాబు ఏమని? రమ్మనరా తీయమనరా వీడియో. చిన్న మాసిపోలేదు, అది డిజైన్ మాసిపోయింది. డిజైన్ చూడండి, అన్ని డిజైన్ కాదు, డిజైన్ అది. మొత్తానికి మా చిన్న ఇలా నీట్గా సెట్ చేసుకున్నాడు. ఏంటి పక్కన బండి ఏంటి? రెంట్ ఇస్తున్నాడా? రెంట్ నీకు? ఇప్పుడే వీడియో చూసుకుని బటన్ పెట్టేశాడు. ఏం తయారయ్యాడు? మాఫియా బుడ్డి. మాఫియా చాలా రోజుల తర్వాత కనిపించింది కదా. మాఫియాకి ఇక్కడ ఏదో అయ్యింది, తగ్గిపోయింది. షాఫియా ఏంటమ్మా అంటున్నావు? అదేంటది? ట్యాబ్లెటా? ఎప్పుడు వేసుకుంటావు? సాయంత్రం వేసుకుంటావా? తలకు ఆయిల్ పెట్టావా? ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారమ్మా? దాది పెట్టిందా? ఆఫియా స్కూల్కి వెళ్ళట్లేదు అక్క? ఏ ఎందుకు వెళ్ళట్లేదు? కొట్టేస్తున్నారా టీచరు? ఆహా అలా జరిగిందా? ఆహా ఏం చేసావు మరి అప్పుడు? దీది ఆహా ఏం చెప్తుందే చెల్లి? ఏం చెప్తుంది చెల్లి? నీకు అర్థం కాలేదా? ఆహా ఓహో అలా జరిగిందా? ఆహా మరి ఏం చేసావు నువ్వు? ఆహా అక్కడికి వెళ్ళావా? ఆహా మాము మాము వచ్చాడా? ఆ గదిలో బూచ్ ఉందంటే వెళ్తావా? బూచిని పిలు, బూచిని పిలు, పిలువరా, పిలు, బ్లాక్ బూచిని పిలు. ఎక్కేసింది. ఏంటమ్మా చెప్పు, ఏం నేర్చుకున్నావు? ఏం నేర్చుకున్నావా? రాయ్. అది ఏనా? మళ్ళీ రాయ్, ఆగు. ఇక్కడ రాయ్. నా వైపు కాదే, నీ వైపు రాసుకోవాలి. మళ్ళీ రాయ్. మరి ఇదేంటి నా వైపు పెట్టావేంటి? ఇది నువ్వు రాస్తావా? ఇప్పుడు మా షాఫియా రాస్తా చూడండి. మళ్ళీ రాయ్. స్కెచ్చే రాయట్లేదు దీన్ని. రాయ్. వావ్ సూపర్, బాగా రాసింది.
అదిగో నీది. అలా రాసావంట. ఆఫియా నీ పేరు స్పెల్లింగ్ చెప్పు. ఎఫ్ఐ వైఏ. ఆఫియా వచ్చేసింది నీకు. ఇందులో ఇప్పుడే కొండ బుచ్చులు వచ్చినాయి. ఏమైంది? ఆ? ఏమందరా? మంచం ఎక్కేసిందంట బాబాయ్ని పట్టుకొని. ఆహా, బాబాయ్ని పట్టుకోకుండా ఎక్కిసావా సరాసరి? కోతి పిల్ల చూసావా అవి ఎలా ఉందో? ఎక్కడ కూర్చుందో చూసి నీకులాగే ఉంది. దాదా అమ్మ ఇట్రా. ఏయ్ బాబోయ్ 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 వెళ్ళిపోయింది. రే ఇన్ని ఉన్నాయేంట్రా? పిల్ల చూడు ఎలా ఉందో. ఇది అమ్మ ఇంకోటి వచ్చింది మళ్ళీ. మొత్తం బ్యాచ్ దిగిందిరా. అక్కడ చెట్టుకి ఉన్నాయి సపోటా కాయలు ఉన్నాయి. కాయల కోసం వచ్చింది. అటు వెళ్ళింది అటు అటు వెళ్ళింది. చెట్లోకి వెళ్ళి వాళ్ళ భాషలో చెప్తున్నాను రా. చెత్త మీదకి. మా చిన్నాన్న బండి అయిపోయింది, వెళ్ళిపోతున్నాడు. అయిపోయింది ఏమైనా ఉందా చిన్నానా? పుచ్చకాయ తెచ్చాడు. ఎంత చిన్నానా? ఫ్రీయా? మన నుంచి లస్సీలు వెళ్ళిపోతే వాళ్ళ నుంచి వచ్చేతాయా? కొంచెం పెద్ద తీసుకోవాల్సింది ఫ్రీగా వచ్చినప్పుడు. ఎలా తెలుస్తుంది తీగ ఉందని? బరువు ఉండాలా? సౌండ్ బట్టి కూడా చేస్తారు. ఏముండదు. ఓకే గైస్, అలా మీరు కూడా చూసుకుని పుచ్చకాయ కొనుక్కోండి సీజను. సరే థ్యాంక్స్. డబ్బులు ఏమైనా ఇవ్వాలా? ఓకే, ఫ్రీ పుచ్చకాయ. పదరా. డే 4 ఆఫ్ ఇఫ్తార్. ఈ రోజుతో 4 రోజులు ఫాస్టింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట మాకు. ఇంకా నేను పునర్విక కోసం ఎందుకు స్కానర్ పెట్టి కలెక్ట్ చేయలేదంటే, ఏదైనా సరే మాయా ఎక్కువ అయిపోతే అది అనర్థానికి దారితీస్తుంది. సో ఏమో రేపటి రోజు ఏమైనా వీటి గురించి నెగిటివిటీ వస్తే అది నేను తీసుకోలేను. నాకు మంచి పేరు రాకపోయినా పర్లేదు, చెడు పేరు మాత్రం రాకూడదు అనుకుంటాను. సో ఎవరైతే ఆల్రెడీ కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళకే నేను కూడా పేమెంట్ చేశాను. మీరు కూడా వాళ్ళకే వేయడానికి ట్రై చేయండి, ఎవరైతే జెన్యూన్ అనిపిస్తారో. నాకు వాళ్ళ నాన్నగారి యొక్క బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఆయన కరెంట్ అకౌంట్ డీటెయిల్స్ నాకు దొరికినాయి ఏదో వీడియోలో. సో కుదిరితే నేను అది పిన్ కామెంట్లో పిన్ చేస్తాను, దాని ద్వారా ట్రై చేయండి. సో నాకు తోచినంత హెల్ప్ నేను చేశాను అండ్ వీడియో చేసి చాలా మందికి అవేర్నెస్ తీసుకొచ్చాను. దగ్గరగా 2 లక్షల మంది ఆ రీలు యూట్యూబ్లో వచ్చేసరికి ఒక 4-5 లక్షల మంది చూశారు. అందులో కనీసం ఒక 50,000 మంది ₹1 వేసినా సరే మన ద్వారా పరోక్షంగానో ఎలాగోలాగా ఒక 50,000 అయినా వాళ్ళకి సాయం జరుగుంటుంది. సో అది కారణం నేను పునర్విక ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వకపోవడం. నాకు ఉంటుంది వెళ్ళాలి, స్కాన్ పెట్టాలి, తీసుకోవాలి, కలెక్ట్ చేయాలి, వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి. కానీ నాకున్న కమిట్మెంట్లకి, అందులోని ఇప్పుడు రంజాన్ మంత్ కదా, నేను ఎక్కడికి వెళ్ళలేను. సో నాకు తెలిసిన వాళ్ళ ద్వారా, నాకు తెలిసిన కొంతమంది రెస్టారెంట్ ఓనర్లు, వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము పేమెంట్లు వేయించడం జరుగుతుంది. సో అది మాయా ఇప్పుడే ఇఫ్తార్ అయిపోయింది, నమాజులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా స్లీప్ వేయాలి, మళ్ళీ పొద్దున్న సహరీకి లెగాలి. మళ్ళీ రేపు పొద్దున్న మీకు కనిపిస్తాను 8ంటికి. ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎంజాయ్ చేస్తాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు అనుకుంటాను మరి. జై హింద్.